వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. రిలయన్స్ జియో నుంచి వచ్చే నెలలోనే జియో 4G ఫీచర్ ఫోన్ మార్కెట్లోకి విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫోన్లో వాట్సాప్ యాప్ పనిచేస్తుందా చేయదా? ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ చర్చ జరుగుతుంది. ఎందుకంటే యూట్యూబ్కు సంబంధించిన ఒక సాంకేతిక నిపుణుడు జియో ఫోన్ గురించి ఒక షాకింగ్ వార్త చెప్పినట్లుగా ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఒక కథనం కూడా ప్రచురించింది. వచ్చే నెల నుంచి జియో ఫోన్ బుకింగ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ వార్త ఆ ఫోన్ కొనాలనుకునే వారిని అయోమయంలో పడేసింది. గత శుక్రవారం ఈ ఫోన్ ఆవిష్కరణ సమయంలో కూడా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మాట్లాడుతూ ఈ ఫోన్ జియో యాప్స్ ఫ్రీలోడెడ్గా వస్తాయని, వీడియో కాలింగ్ చేసుకోవచ్చని, సినిమాలు చూసుకోవచ్చని, ఫేస్బుక్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియాను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. కానీ వాట్సాప్ యాప్ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. దీన్ని బట్టి చూస్తే ఈ ఫోన్ పాపులర్ యాప్ వాట్సాప్కు సపోర్ట్ చేయదని తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో 20 కోట్ల మంది వాట్సాప్ యూజర్లు ఉండగా మరి ఈ ఫోన్ కొనాలనుకునే వారికి ఇది చేదు వార్తే. అయితే ఫోన్ విడుదలైన తర్వాత ఇందులో వాట్సాప్ను జియో అప్డేట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాదు ఈ జియో ఫోన్లో వాట్సాప్కు పోటీగా జియో చాట్ను తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దేశంలో 78 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉండగా వారిలో 50 కోట్ల మంది ఫీచర్ ఫోన్లో ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు జియో 4G ఫీచర్ ఫోన్ ద్వారా వారందరినీ జియో వైపు ఆకర్షించాలన్నది ముఖేష్ లక్ష్యం అని నిపుణులు చెబుతున్నారు. అంత బాగానే ఉంది కానీ మరి వాట్సాప్ ప్రియుల సంగతి ఏంటి? ఇప్పటికే వాట్సాప్ ఉపయోగానికి బాగా అలవాటు పడిన స్మార్ట్ ఫోన్ ప్రియులు ఈ జియో ఫోన్ను కొంటారా? చూడాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.